పాస్టర్ సర్టిఫికేట్ ఉందా? పాస్టర్ సిద్ధాంతం ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు పొద్దున్నే నేను వెళ్తా ఇది వదిలిపెట్టి ఎక్కడన్నా చెట్టు కింద బోర్డు పెట్టి అక్కడ కూర్చున్నానంటే అదే చర్చ అయిపోతుందండి. ఒక థియరీ చదువుకున్న వాళ్ళు, ఒక సిద్ధాంతపరంగా నడిచేవాళ్ళు, ఒక ఆత్మ సంబంధంగా ఉండేవాళ్ళేనా అందరూ? కాదు. ఎప్పుడు దేంట్లోనే ఉంటాయి. ఆత్మ సంబంధమే ఉంటుంది, శరీర సంబంధమైనవి కూడా దేంట్లోనే ఉంటాయి. దేంట్లోనే తప్పకుండా ఉంటానే ఉంటాయి. కానీ అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరిష్టానుసారంగా వారు ఏమైపోతున్నారంటే ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటున్నారు, ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క పని చేసేస్తున్నారు. అది దైవికమా కాదా అనేది విశ్వాసానికి ఏం తెలుసు? మీకు ఎవరికి అంటే మీలో తక్కువ చేస్తున్నాను ఎరగలేని కాదు, కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ఒకవేళ ఈ మెస్సియా ఫెలోషిప్కి రాకుండా మీరు ఆకస్మికంగా రేపో ఎల్లుండి వచ్చారనుకోండి, మీకేం తెలుస్తుంది? మొట్టమొదటి నుంచి పెరిగిన వాళ్ళకి తెలుస్తుంది దైవికం అంటే ఏంటో, దైవికమైన పద్ధతి ఏంటో విశ్వాసాలకు తెలుస్తుంది కదా. అది ఆ సిద్ధాంతం ఎవరికే సిద్ధాంతం, ఎవరికి మనిషి సిద్ధాంతం అయిపోయింది క్రిస్టియానిటీలో. కొత్తగా వచ్చారంటే ఒక మిషన్ పెట్టారంటే ఏదో మిషన్ పేరు పెడుతున్నారు, బోర్డు పెట్టుకుంటున్నారు. ప్రజలను ఎలా ఆకర్షించుకోవాలనే ఒక తాపత్రయం ఉండటం మంచిదే, కానీ మనుషుల వైపు ఆకర్షించుకుంటే అంతకంటే ప్రమాదకరమైన విషయము ఏమీ లేదు. మనుషుల కోసం కాదు నిర్మాణం అనేది, దేవుని కోసం, మనుషుని సృష్టించే దేవుని కోసం. ఇక్కడ కాపరిగా పెట్టింది నేను కాపరినే, కానీ నేను దేవుని స్థానంలో నేను లేను. నేను దేవుడిని కాదు. నా స్థానంలో ఆ స్థానం నాకు ఇచ్చాడు దేవుడు మిమ్మల్ని నడిపించడానికి. ఎక్కడ నడిపించాను నేను? దేవుని దగ్గరికి ఆత్మ సంబంధంగా దేవుని దగ్గరికి నడిపించవలసిన బాధ్యత భారం దేవుడు నాకు అప్పగించాడు కనుక దానిలో నేను పాలిభాగస్తుడై నడిపిస్తున్నాను. కానీ నా వైపు నేను నడిపించుకున్నప్పుడు అది చాలా నాకు ప్రమాదమే, మీకు కూడా ప్రమాదకరం. అందుకని పౌలు చెప్పినట్లుగా కూడా మనిషి ఉద్దేశ ప్రకారం, మనిషి పద్ధతి ప్రకారం నేను చేయటం లేదు. నేను ఒక మనిషిని, ధర్మశాస్త్రం ఎరిగిన్నాను, ధర్మశాస్త్ర వేదిని, చాలా గొప్ప నీతిని ఎరిగిన వాడను, గొప్ప ధైర్యం గలవాడను, సాహసోపేతమైన కార్యాలు చేశాను. కానీ నా మట్టుకు నేను క్రీస్తుకి దాసుడను. క్రీస్తు దాసుడైన నేను నాకు ఏ బాధ్యత అప్పగించాడో ఆ పనిని ఆయన కొరకు చేస్తాను, నా కొరకు కాదు. ఆయన కొరకు చేస్తాను. ఇలా ఏమైపోయిందంటే ఈ వివాహ సంబంధమైన విషయాలు వివిధ రకాలైన గ్రూప్స్, వివిధ రకాలైన సంస్థలు ఉండిపోయి ఎవరికి వాడు ఏం చేస్తున్నారంటే అనుకూలమైనటువంటి రీతిగా ప్రవర్తించడం వలన అక్కడికి వచ్చేసరికి కొంచెం గలిబిలిగానే ఉంటుంది వివాహ విషయాలు. అప్పటి వరకు చక్కగా మనం అందరం మన వివాహం చేసే పిల్లల్ని ఇప్పటి నుంచి పెంచుతున్నామండి. చెప్పండి, టీచర్ అమ్మలు చెప్పరే, మాట్లాడరే, మెలకుండా కూర్చున్నారు. చిన్న ఉగ్గుబాల దగ్గర నుంచి మనం పెంచుతున్నాం మన పిల్లల్ని. వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేస్తున్నామండి. 1వ తరగతి దగ్గర నుంచి 5వ తరగతి వచ్చేదాకా ఒక రకమైన టీచర్ పనిచేస్తున్నారు. 5 నుంచి 7 రకం, 8 వరకు ఇంకొక రకం, 8 నుంచి 10 వరకు ఇంకొక రకం, 10 నుంచి మరి అది యూత్లోకి వెళ్ళేసరికి ఇంకా కొంతమంది దానికంటే అనుభవం కలిగినటువంటి పిల్లలు కొంతమంది, ఎంతమంది టీచ్ చేస్తున్నారండి చర్చిలో. పిల్లల కోసం, పిల్లల క్షేమం కోసం టీచ్ చేయడం మాత్రమే కాదు. ఒక రోజున నేను ఆ చర్చిలోకి వచ్చి సరే లోపలికి ఎందుకు ఏదో మాట వినపడుతుందని అంటే ఆ కిటికీ దగ్గర నుంచున్నాను. కిటికీ దగ్గర నుంచి 2 స్త్రీలు అక్కడ కూర్చుని ఏడుస్తున్నారు. ఏమి ఇంత ప్రమాదం ఏమొచ్చింది, సంఘం అంతా బాగానే ఏడుస్తున్నారండి. ఆ పిల్లల కోసం ఏడుస్తున్నారండి. భారం దేవుడు హృదయంలో పెట్టిన భారం. ఏదో కాపరి పని చేయటం అంటే ఏదో సంతోషం కోసం లేకపోతే ఆనందం కోసమే కాదు. కాపరి కొన్నిసార్లు ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకని? గొర్రె దారి తగ్గుతుంది. ఎంత మేపినా సరే గొర్రె దారి తగ్గుతుంది. చూపించే దారి అయితే ఒకటి, వెళ్ళే దారి అయితే ఇంకొకటి. ముందు చెబుతుంది ఏమన్నా, ఏం చెప్పదు. అందుకని కాపరి మాత్రమే కాదు, మరి సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు, ఎంతో భారంగా ఉంటారు. ఒకవేళ ఒక బిడ్డ ఎవరైనా తప్పాడు అనుకోండి, కొంచెం క్రమశిక్షణలో బాగాలేదు, ఏడుస్తారు. అలాగే ఎంతోమంది యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం. యవనస్తుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీరు మున్నీరుగానే ఉంటుంది. మీ పక్షాన, వాళ్ళ పక్షాన నేను వీళ్ళు వాళ్ళని లేకుండా చిన్న పెద్ద అందరి గురించి నా కన్నులే నాకు సాక్ష్యం ఇస్తాయి. నా కన్నీడే దేవుని దగ్గర నాకు సాక్ష్యం. అందుకని ఏంటంటే ఇంత భారంగా మనం పెంచుకుంటున్నాం, ఇంత పద్ధతిగా మనం పెంచుకుంటున్నాం, ఇంత విద్యావంతులుగా చేసుకుంటున్నాం. వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వటం మనకి ఏంటంటే సహజంగా ఎవరి కుటుంబంలో వారు గొప్పవాళ్ళు అవ్వటం ఏమనిపిస్తుందో తెలుసా? చాలా సంతోషకరం. కానీ మన కుటుంబం కాదు, మన కుటుంబం కాదు, వేరే కుటుంబం, మన ఊరు కాదు. కానీ మన దేవుణ్ణి నమ్ముకున్నారు. అందరూ ఒకే దేవుని నమ్ముకుని ఒకే కుటుంబంలోనికి వచ్చేసాం. అందుకని ఈ దేవుని కుటుంబాన్ని మరీ పట్టుదలతో, భారంతో ప్రార్థన చేసేవాళ్ళు స్త్రీ పురుషులు ఎంతమంది లేరండి?
ప్రేయర్ టవర్ మనకు ఒకటి ఉంది. ప్రేయర్ టవర్ మాత్రమే కాకుండా నేను పలుమార్లు నేను అనుకుంటాను, ప్రేయర్ టవర్లో ఉన్నవారి కంటే ఇంకా ఎక్కువ మంది బయట ఉన్నారు. బయట ఉన్నవారు కూడా ఏం చేస్తారో తెలుసా? కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూనే ఉంటారు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మన కుటుంబం ఎక్కడి నుంచి ఎవరు ఏ రకంగా వచ్చినా, అది ఏ జాతో, ఏ కులమో, ఏ మతమో, ఏ దేశమో మనకు అవసరం లేదు. ఏ కుటుంబంలోకి వచ్చారు? క్రీస్తు కుటుంబంలోకి వచ్చారు. మనమందరం ఒక కుటుంబం, పరలోక సంబంధమైనటువంటి కుటుంబం అని పౌలు అంటాడు. అందుకని ఈ కుటుంబంలో ఉన్న పిల్లల గురించి మనం ఏం చేస్తాం? ఎంతో ప్రార్థన చేస్తాం. ప్రతి అంశమును కూడా ఎంతో జాగ్రత్తగా, ఎందుకు సాక్ష్యాలు వినిపింపజేస్తున్నాం? ప్రార్థన కోసమే. ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన ద్వారా ఎంతో చక్కగా మన పిల్లలను మనం పెంచుకుంటున్నాం. అంతేకాదు, ఎంతమంది మంచి మంచి రిజల్ట్ వస్తుందంటే నిజంగా పిల్లలు మరి వారు విద్యావంతులే, కష్టపడ్డారు, కాదనడం అనేది. ఏదైనా సరే నరుని కష్టార్జితం అనేది అది యెహోవా వల్ల కలిగింది. ఆ కష్టార్జితాన్ని దేవుడు దీవించాడు. దేవుడు దీవించకపోతే వర్ధలలేదు. అందుకనంటే అన్ని విషయాలు కూడా చక్కగా పెంచుకుంటున్నాం, పోషించుకుంటున్నాం, పెద్ద చేసుకుంటున్నాం. మంచి బుద్ధివంతులు, మంచి విశ్వాసులు, మంచి జ్ఞానవంతులు, అన్ని విషయాల్లో కూడా క్రమశిక్షణ కలిగినటువంటి బిడ్డలుగా మన సంఘాల్లో ఎంతోమంది బిడ్డలు పైకి వస్తున్నారు. సరే, అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా క్రమశిక్షణగా చక్కగా కుటుంబాలను కూడా చక్కగా పరిపాలన చేసుకున్నారు, ఎక్కడ సమస్య లేకుండా. అయితే ఇదంతా మన ప్రార్థన పూర్వకంగా. అది అలాగే అన్ని విషయాల్లో కూడా మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. అది మనం జ్ఞాపకం చేసుకొని 2 మాటల కొద్ది బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 21వ వచనం దగ్గర నుంచి 20 దగ్గర నుంచి చదవండి. ఇంకా పలుకుతూ ప్రార్థన చేస్తూ, యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని. నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయును ఆరంభించినప్పుడు. ఏంటి ఒక మాట మళ్ళీ చదవమా మాట? నీవు బహుప్రియుడవు గనుక, ప్రియుడవు గనుక. ప్రైజ్ గాడ్. అందరూ దేవుని స్తుతిద్దామా? ఎవరు ఈ మాట పలుకుతున్నారు? దేవుడు దానియేలును గురించి, నువ్వు నాకు బహుప్రియుడు, నాకు చాలా ఇష్టమైన వాడు అంటే, దానియేలులో ఏ లోపమునూ లేదు గనక ప్రవర్తన విషయంలో, ఆలోచన విషయంలో, ప్రార్థన విషయంలో, ఉద్యోగ విషయంలో. అంతేకాదు, కొన్నిసార్లు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగస్తుల చేతికి ఏమవుతుంది చెప్పండి? డబ్బులు. అవునా? కొన్నిసార్లు అధికారాన్ని బట్టి రకరకాలు వస్తాయి. అయినప్పటికీ కూడా ఎన్ని వచ్చినా సరే, తనకి ఏమున్నా సరే, దానియేలు ప్రతి దాంట్లో కూడా ఎంతో నమ్మకమైన వ్యక్తిగా దేవుని ఎదుట కనపడ్డాడు. హల్లెలూయా. చూస్తారా? అధికారం ఉన్నప్పుడు కొన్నిసార్లు అడ్డదారులకు వెళ్ళిపోతాం, తప్పుదారులకు వెళ్ళిపోతాం. అధికారం ఉన్నప్పుడు కొన్నిసార్లు అధికారం గర్వాన్ని చేకూరుస్తుంది. అధికారం ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుని కూడా మరిచిపోతాం. కానీ బానిస పిల్లవాడుగా వచ్చిన మొదలుకొని తన జీవితంలో సింహాసనం మీద ఉన్నటువంటి దేవుని ఘనపరచడాన్ని ఎందుకు కానీ, దేవునితో సహవాసం చేయటం ఎందుకు కానీ,
తన ప్రవర్తన విషయములో కానీ ఏ లోపము కనుగొనలేకపోయారు. అందరు దేవుని స్తుతిద్దామా? బాగా వినండి. దానియేలులో ఏ లోపమో కనబడలేదు, ఏ లోపమో కనబడలేదు. చూసారు ఎందుచేతనంటే దేవుడు దానియేలుని బానిస పిల్లవాడుగా ఉన్నప్పటి నుంచి కూడా పరీక్షించుకుంటూ వస్తున్నాడు, పరిశీలించుకుంటూ వస్తున్నాడు. ఇతని ప్రవర్తన ఏమిటి, ఇతని హృదయం నా ఎదుట ఎలా ఉన్నది, ఇతని ప్రవర్తనలో ఎక్కడైనా లోపం ఉన్నదా, ఇతని నడవడిలో ఎక్కడైనా లోపం ఉన్నదా, ఒకవేళ ఏదైనా సరే పైకి కనపరిచినంతగా అంతరంగంలో కూడా అలాంటి భక్తి ఉన్నదా, అలాంటి శక్తి ఉన్నదా. కొంతమంది జీవితాల్లో పైకి భక్తి కనపడుతుంది కానీ లోపల శక్తి ఉండదు. బాగా ఆలోచించండి. పైకి భక్తి వారిలాగా కనపడతారు కానీ లోపల శక్తి ఉంది. కొంతమంది జీవితాల్లో శక్తి ఉండదు. కానీ దానియేలు లోపల చూసినా ఒక రకంగానే ఉన్నాడు. ఇంకా చెప్పండి. కొంతమంది పైకి చాలా డంబంగా కనపడతారు కానీ లోపం శూన్యమే, భక్తి శూన్యమే, భక్తి శూన్యమే. కానీ అన్ని విషయాల్లో కూడా దానియేలు దేవుని ఎదుట ఎలా ఉన్నాడు? బహుప్రియుడిగా ఉన్నాడు. ఎంత మంచి